మోహన్ బాబు వెసెస్ మనోజ్ ఇష్యూ కాస్త ఇప్పుడు మోహన్ బాబు వెసెస్ మీడియాగా మారిపోయిన పరిస్థితి సార్. మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం మీద ఆయన మీద కేసు కూడా ఒకటి నమోదైంది. సో దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాల్లోనే నటన, నిజ జీవితంలో కాదు, మీడియా ప్రతినిధిపై దాడి చేయాలి అనుకోలేదు అంటూ ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు సార్. ఒకసారి ఆడియో ప్లే చేయండి. వాళ్ళకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టావనే చెప్తున్నా తప్ప మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టావు, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అతను నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తలగారు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే, ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. అటువంటిది ఈరోజుకి బాధపడుతున్నా నేను. అయ్యో, అతని భార్య ఎంత బాధపడుతుందో, అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారు అని నేను ఆలోచిస్తున్నా. మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యాను. నటించింది సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటి ధైర్యం, సాహసం, నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలన్నది నా ఆలోచన. ఎందుకు కొట్టాలి? గేటు బయటుండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద 50 కేసులు కాదు 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోయి, అయ్యా ఆవేశంలో నా ఇంటి బయట ఉన్న వాళ్ళని కొట్టాను, నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను. కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు, అయినా నీ కన్నబిడ్డ, ఎప్పటికీ నీ కన్నబిడ్డే. ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుంది, మేము కూర్చొని మాట్లాడుకుంటాం. దీనికి మధ్యవర్తులు అక్కర్లే. కుటుంబ సమస్యలకు బయట వాళ్ళని పిలిపించి ఇలా చేయండి మీరు ఇలా మాట్లాడండి అని చెప్పక్కర్లే. కట్టు బట్టలతో మద్రాసుకు వెళ్ళేవాడిని. ఆల్రెడీ మీకు చెప్పాను. పైసా లేకుండా కట్టుబట్టలతో, చెప్పులు సగం కింద అరిగిపోయి అలా వెళ్ళేవాడిని. మా తల్లిదండ్రులు అద్భుతమైన జన్మను ప్రసాదించారు. రైట్, మోహన్ బాబు చెప్పిన దాని ప్రకారం ఆయన కొట్టేసి ఇప్పుడు సారీ చెప్తూ ఉన్నారు సార్. అండ్ హృదయపూర్వకంగా బాధపడుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకో లాజిక్ ఏదో చెప్తూ ఉన్నారు, ఆయన ప్రెమిసెస్లో జరిగింది కాబట్టి ఆయన తప్పు లేదు, అదే గేటు బయట జరిగి ఉంటే తప్పు అయ్యేదేమో అని ఏదో లాజిక్ చెప్పారు. అంటే మనం ఇప్పుడు ఒకటి కొట్టాడని దాన్ని అంగీకరిస్తున్నాడు, ఎందుకంటే దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ కనబడుతుంది కనుక. అది ఆల్రెడీ కేసు అయింది కనుక కారణాలు ఏదైనా, రీజన్స్ ఏవైనా ఉంటాయండి. అన్లెస్ ఆత్మరక్షణార్థం జరిగితే తప్ప కాస్తంత రిలీఫ్ ఉంటే ఉండదేమో. నేనేం లా ఎక్స్పర్ట్ కాదు, బట్ కొట్టడం నేరం అవుతుందని మోహన్ బాబు కూడా తెలుసు, అందుకే ఆయన అంగీకరిస్తున్నాడు. ఫస్ట్ ఈజ్ కన్ఫెసింగ్ ఇట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, నా ఇంట్లోకి వచ్చారు, మరి అది మనకు తెలియదు. ఒకవేళ నిజంగానే అనుమతి లేకుండా వచ్చారా? గేట్ లోపలే జరిగింది. గేట్ లోపల జరిగిందంటే మరి ఇంట్లోకి ఎట్లా వచ్చారు? ఇంట్లోకి ఎత్తే రాకూడదు. ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ అని చట్టం కూడా ఉంటుంది. అంటే నీ అనుమతి లేకుండా నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా, న్యూస్ అయినా, ఏదైనా ఇల్లు కదా. ఒక సెలబ్రిటీ అయినా, పబ్లిక్ పర్సనాలిటీ అయినా, అన్లెస్ సమ్ క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్, అక్కడ ఏదన్నా నేరం జరుగుతోంది, అసాంఘిక కార్యకలాపం జరుగుతోంది అంటే ఎవరైనా వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి కవర్ చేయొచ్చు. మీడియా హ్యాస్ ఎ రైట్ టు ఎక్స్పోజ్ ఇట్. ఎందుకంటే అది క్రైమ్ కనుక, అది చట్టవిరుద్ధం కనుక, అది అసాంఘికం కనుక. ఒక కుటుంబంలో తగాదా జరుగుతున్నప్పుడు అది ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా వాళ్ళ అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు. మనకు తెలియదు. మరి ఇది ఇప్పుడు ఫామ్ హౌస్ సార్, అది చాలా లోపలికి ఇల్లు ఉంటుంది. ఏదన్నా ఫామ్ హౌస్ అయినా ఇల్లే కదా. ఫామ్ హౌస్ గేట్ దాటుకుని జస్ట్ ఒక 50 మీటర్స్ ముందు ఏదన్నా కానీ గేట్ లోపలికి వెళ్ళే అధికారం అయితే ఎవరికి ఉండదు. అది ఫామ్ హౌస్ కానీ, అది నార్మల్ హౌస్ కానీ.
బట్ ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ అది నీ ప్రిమిసెస్ కాదు, ప్రైవేట్ ప్రిమిసెస్లోకి ఎంటర్ అవుతున్నావు. ఇక్కడ మోహన్ బాబు అన్న దాంట్లో నేను బయటకు వచ్చి రాలేదు, వాళ్ళు లోపలికి వచ్చారంటారు. కానీ మనకు ఒకటే వర్షన్, మీడియా వర్షన్ తెలియదు. మరి ఎవరైనా పిలిచారా, వాళ్ళని ఇన్వైట్ చేశారా? జనరల్గా సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా సెలబ్రిటీల ఇళ్లకు. మరి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపలేదా లోపలికి వస్తుంటే? ఈ సమాచారం మనకు తెలియకుండా మనకు కామెంట్ చేయలేము. ఒకవేళ కనుక మీడియా అనుమతి లేకున్నా, ఎవరు ఆహ్వానించకపోయినా ఇంటి లోపలికి వచ్చారనుకోండి, అది కూడా తప్పవుతుంది. మరి మోహన్ బాబు దానిపైన ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు. అనుమతి లేకుండా నా ఇంట్లోకి బలప్రయోగంతో ప్రవేశించారు అని. ఏ ప్రయోగంతో కూడా అది ఇంటిలోకి ఎవరు అనుమతి లేకుండా ఎంటర్ కాకూడదు అది. సో ఇట్స్ ఆల్సో ఏ సెక్యూరిటీ ఛాలెంజ్. అందులో సెలబ్రిటీ అయినప్పుడు సెక్యూరిటీ ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఎవరైనా మీడియా బస్సుకులో వచ్చి దాడులు కూడా చేయొచ్చు కదా. సో అందువల్ల ఫండమెంటల్గా ఆ అనుమతి లేకుండా ఇంకోరి ప్రైవేట్ ప్రిమిసెస్లోకి వెళ్ళే అవకాశం లేదు, అన్లెస్ దెర్ ఇస్ సంథింగ్ ఇల్లీగల్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎవడో ఆడ మత్తు పదార్థాలు స్టాక్ పెట్టుకుంటాడు, నాకు అనుమతి లేదు కనుక నేను పోకూడదని కలవదు కదా. టీవీ కెమెరాలు వెళ్తాయి, తప్పనిసరిగా వెళ్తాయి, ఎందుకంటే అది చట్టవిరుద్ధమైన కార్యకలాపం. మోహన్ బాబు ఇంట్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఏం జరగడం లేదు కదా. అది తండ్రి కొడుకుల మధ్య పంచాయతీ, ఆ పంచాయతీలో కొద్దిగా గరం ఎక్కువ కావచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. బట్ ఏదున్నా యూ నో రైట్ టు ఎంటర్ ఇన్ టు హిస్ ప్రిమిసెస్, ఎంక్రోచ్ అపాన్ సంబడీస్ ప్రాపర్టీ కదా. అది తెలియదు మనకు ఏం జరిగిందో. మరి నిజంగానే మీడియాకు అనుమతి లేదా, మీడియాను ఎవరు పిలవలేదా, మరి వీళ్ళ ఇంట్లో ఘర్షణ జరుగుతున్న సంగతి మీడియాకి ఎట్లా తెలిసింది? మీడియాకి ఎవరెవరు ఒప్పందించకుండా తెలియదు కదా. 4 రోజులుగా జరుగుతోంది కదా. సరే, జరిగినా మోహన్ బాబు ఇంటికాన అవుట్ పోస్ట్ లాగా మీడియా వాళ్ళందరూ కెమెరాలు పట్టుకుని అయితే ఉండరు కదా. అందుకని ఇవన్నీ క్వశ్చన్స్. ఇప్పుడు మన పోలీసులు ఉన్నారు సార్, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మరి పోలీసులు లోపలికి ఎట్లా రానిచ్చారు? మీడియాను అనుమతి లేకుండా రానివ్వకూడదు కదా. సాధారణంగా అనుమతి లేకుండా ఎవరింట్లోకి, నువ్వు మా ఇంట్లోకి ఎట్లా వస్తావు మీరు అనుమతి లేకుండా? ఇప్పుడు మీరు కెమెరా పట్టుకొని మా ఇంట్లోకి రాగలుగుతారా? తప్పు కదా అది. సో మనకు తెలియదు, అందుకే ఏమైందనేది. నిజంగానే మరి అనుమతించిన తర్వాత మీడియా సహజంగా ఆ పని చేస్తుంది. ఇది మైక్ పెడుతూనే ఉంటుంది, మీద పడుతూనే ఉంటారు, పెట్టండి, చెప్పండి అని. సో అందువల్ల అది జనరల్గా మీడియాకు ఉండేటువంటి సహజ క్యూరియాసిటీ. ఆ న్యూస్ కొరకు మరి మోహన్ బాబు ఇంట్లో జరుగుతుందని మోహన్ బాబు ఏం చెప్తాడని. సో అందువల్ల ఆ స్కఫిల్లోనే జరిగిందా అంటే, ఇప్పుడు మోహన్ బాబు చెప్తున్నట్లు నాకు కంటికే తగలేది, కింద తగిలింది, నా నోట్లో మైక్ పెడతాను బై ఫోర్స్ పెట్టే ప్రయత్నం చేశారు, ఆ ప్రాసెస్లో నేను కొట్టాను అంటున్నాడు. అందువల్ల వీ డు నాట్ నో వాట్ హాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ దేర్. సో ఒక వ్యక్తి నేను మాట్లాడను మీడియా అన్న తర్వాత బై ఫోర్స్ మీడియా వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటారు. చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాకపోవచ్చు, మనం ఆయన అవకాశం ఇస్తే మాట్లాడదలుచుకుంటే. కానీ అది హ్యూమన్ నేచర్, ఎందుకంటే న్యూస్ యొక్క క్యారెక్టర్. నాకు అనుభవం చెప్తాను. సో ఎల్లా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఇంకా చీఫ్ మినిస్టర్ అనౌన్స్ కాలే, కాంగ్రెస్ హైకమాండ్ అనౌన్స్ చేస్తే ఒక 1 డే ఖాళీగా ఉన్నారు. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు. అందువల్ల నన్ను అడిగారు, సార్ మీరు ఒక అసెంబ్లీ ప్రొసీజర్స్ పైన ఒక క్లాస్ చెప్పాలి సార్. ఎమ్మెల్యేలు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నా, అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది. దానికేముంది వస్తానని చెప్పి నేను వెళ్ళి వాళ్ళకు మొత్తం ప్రొసీజర్స్ గంట సేపు కౌలన్ షెక్దర్ అని, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, సుభాష్ కాశ్యప్, ఈ పుస్తకాలన్నీ పట్టుకపోయి అసలు ఒక్కొక్క కాల్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటి, అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏంటిది, ఇలా షార్ట్ డిస్కషన్ అంటే ఏంటిది, ఎఫెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. పోయాను. పోతే నా కారు చూసి అక్కడ ఎల్లా హోటల్ వైపు కన్నా చాలా ముందు ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆపారు పోలీసు అందరినీ. కారు అటు వైపు తిరగడంతోనే పొరపాటున ఆ డోర్ విండో తీసి అడుగుతున్నా పోలీసు వాళ్ళను, ఈ రూటు ఎటువైపు అని. ఈ లోపల కారు కదులుతుంటుంది, విండోలోకి వెళ్ళి టీవీ మైకులు లోపలికి వచ్చేసినాయి. నేను లోపలికి వచ్చి సార్ ఏంటి నేనేదయ్యా నాకు ఇవ్వండి, నేను క్లాస్ చెప్పడానికి వెళ్తున్నా అంటే. ఇక మరి కాదని అనగలుగుతున్నా. పొలిటికల్ యాక్టివిటీ అట్లుంది, చాలా హీట్ ఆఫ్ ద పొలిటికల్ యాక్టివిటీ. చీఫ్ మినిస్టర్ ఇంక అనౌన్స్ కాలేదు, అనౌన్స్ ఎనీ మూమెంట్ అవుతుంది అంటున్నారు. నాగేశ్వర అంటాడు అక్కడికి ఎందుకు వచ్చాడు, వాళ్ళు కూడా తెలుస్తుంది క్లాస్ చెప్పడానికి వచ్చాను. దాంట్లో ఏం న్యూస్ లేదు, క్లాస్ చెప్పడానికి న్యూస్ ఏముంటుంది, నేనేమన్నా సీఎం డిసైడ్ చేస్తాను పోతలేం కదా. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పినా అంటే, మీడియాకు ఉండే సహజ క్యూరియాసిటీ అలాంటిది. సో మీద పడుతూనే ఉంటారు. సో ఆ ప్రాసెస్లో మరి ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఏదైనా
దేర్ షుడ్ బి సమ్ హ్యాపీ ఎండ్ టు ఇట్. మోహన్ బాబు మీడియాకు కావాల్సిన వ్యక్తి, మోహన్ బాబుకు మీడియాకు కావాల్సిన వ్యక్తి. సో ఏదన్నా ఆయన రిగ్రెట్ వ్యక్తం చేశారు. సో అది కన్సర్న్ పర్సన్ ఎవరైతే బాధితులో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంటెన్షన్ కావాలని మీడియా మీద పగైతే ఉండదు కదా. మనోజ్